శామ్ వాల్కర్ అనే లేడీ కనిపిస్తుంది. తన స్పేస్ క్యాప్సూల్ సముద్రంలో క్రాష్ అయి ఉంటుంది. అప్పుడే బోట్స్ అక్కడికి వెళ్లి తనని కాపాడి క్వారంటైన్ లోకి తీసుకువస్తారు. అలా కొంతసేపటి తర్వాత శామ్ కళ్ళు తెరవగానే తన ముందు ఒక పెన్ను కనిపిస్తుంది. అది గాల్లో తేలుతూ ఉంటుంది. వెంటనే శామ్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే సడన్ గా ఎవరో లోపలికి వస్తారు. వాళ్ళని చూసి మళ్ళీ ఆ పెన్నును చూస్తే ఆ పెన్ను యథావిధిగా అక్కడే కింద ఉంటుంది. అసలు తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే తనకి వామిటింగ్ కూడా అవుతాయి. డాక్టర్ తనకి చెప్తాడు, నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, నీకు ఏం అనిపిస్తుంది అని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారు. శామ్ కూడా డాక్టర్స్ తో ఆ గాల్లో తేలిన పెన్ను గురించి అడుగుతుంది. అప్పుడు డాక్టర్స్, నువ్వు ఇంతవరకు స్పేస్ లో ఉన్నావు, అక్కడ ఉన్న గ్రావిటీ వల్ల అన్ని వస్తువులు గాల్లో తేలాడుతూ కనిపించాయి, అందుకే ఇప్పుడు కూడా ఎల్యూజినేషన్ వల్ల అలా నీకు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి అంటారు. అలాగే శామ్ చేయికి గాయమై ఉంటుంది, కానీ విరిగి ఉండదు. క్రాష్ అయినప్పుడే ఏదో గాయమైంది అనుకుంటారు. అప్పుడే డాక్టర్స్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని అడుగుతారు. దానికి శామ్, నాసా వాళ్ళు నన్ను ఒక ప్లేస్ కి వెళ్ళమని చెప్పారు, అక్కడికి వెళ్ళాను, అంత మంచిగానే ఉంది, కానీ సడన్ గా ఏదో నా స్పేస్ క్యాప్సూల్ పై అటాక్ చేసింది, అంతే, కళ్ళు తెరిచి చూస్తే స్పేస్ క్యాప్సూల్ క్రాష్ అయ్యింది అంటుంది. అప్పుడు డాక్టర్స్, స్పేస్ క్యాప్సూల్ పై ఏదో పెద్దగా దాడి చేయడం వల్ల పెద్ద రంధ్రం ఏర్పడింది, అలాగే నీ హెల్మెట్ కూడా పోయింది, అంటే మాకు తెలిసి ఏదో ఉల్క ప్రభావం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అంటారు. తర్వాత శామ్ ని కలవడానికి తన భర్త మార్క్ ఇంకా కూతురు ఇజ్జీ వస్తారు. ఇప్పుడు తను క్వారంటైన్ లో ఉండడం వల్ల తన ఫ్యామిలీ దగ్గరికి కూడా వెళ్ళలేదు. గ్లాస్ లోపల నుంచే వాళ్ళతో మాట్లాడుతుంది. అప్పుడే శామ్ వాళ్ళ నాన్న విలియం కూడా వస్తాడు. నువ్వున్న స్పేస్ క్యాప్సూల్ ఈ భూమిపైకి రాగానే ఒక కొత్త వైబ్రేషన్స్ వచ్చాయి, అవి ఏంటో తెలుసుకోవడం కోసం నాసాతో పాటు గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది అంటాడు. తర్వాత కొన్ని రోజులకి శామ్ ని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. ఎందుకంటే తను న్యూస్ రిపోర్టర్స్ కి దూరంగా ఉండి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి అని. అలాగే తనతో పాటు డాక్టర్ మెచెల్ కూడా ఉంటుంది. తను శామ్ ని గవర్నమెంట్ ఇచ్చిన ఆ ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది. ఈ ఇంటిని గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల క్రితం వెపన్ టెస్టింగ్ కోసం వాడింది. ఈ ఇల్లు చాలా సీక్రెట్ గా అలాగే పకడ్బందీగా ఉంటుంది, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాం అంటుంది. అలాగే ఆ ఇంటి బయట ఒక టెలిస్కోప్ ను కూడా ఉంచి ఉంటారు, ఎందుకంటే శామ్ అంతరిక్షంలో జరిగేవన్నీ చూడాలి అని. అలా శామ్ ఆ టెలిస్కోప్ దగ్గరికి వచ్చి స్పేస్ లోకి చూడగానే తన చెవుల్లో పెద్దగా సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ని తను భరించలేకపోతుంది. అలాగే తనకి వింత వింత ఆకారాలు కూడా కనిపిస్తుంటాయి. అప్పుడే డాక్టర్ మెచెల్ వచ్చి తనని కంట్రోల్ చేసి లోపలికి తీసుకువెళ్తుంది. అలాగే తనతో చెప్తుంది, ఇప్పటి నుంచి నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అలాగే ఏదైనా గాల్లో తేలుతుంది అనిపించినా అవేమీ పట్టించుకోకు, ఇంతకు ముందు నువ్వు స్పేస్ లోకి వెళ్ళావు కాబట్టి అవన్నీ నీకు గుర్తుకొస్తూ ఉంటాయి, అవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా గడుపు అంటుంది. అలాగే 2 నెలల తర్వాత నీకు మళ్ళీ టెస్ట్ ఉంటుంది. అప్పటి వరకు రోజు డాక్టర్స్ వచ్చి తనని టెస్ట్ చేస్తూ తన ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఒకరోజు శామ్ కి పెద్దగా పెయిన్ వస్తుంది. అలాగే తన చేతికి ఉన్న కట్టును విప్పి చూస్తే చేతి మీద మార్క్ ఏర్పడి ఉంటుంది. కానీ ఏవి పట్టించుకోకుండా ఒకరోజు నైట్ తను సామాన్ తీసి పెడుతున్నప్పుడు తన ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అప్పుడే శామ్ కి తన దోస్తు కాల్ చేస్తుంది. అలా తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే బయట ఎవరో ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. వెంటనే అటు పక్క చూస్తుంది. కానీ తన దోస్తు మాత్రం ఏ ఎక్కడికి చూస్తున్నావు, ఇక్కడ నాతో మాట్లాడు అంటుంది. కానీ శామ్ మాత్రం బయట ఎవరో ఉన్నట్టున్నారని కెమెరాని తిప్పగానే ఒక ఆకారం అక్కడి నుంచి వెళ్తుంది. కానీ తన దోస్తు మాత్రం ఇలాంటి పనులే ఆపేసి తొందరగా పనిలోకి వస్తే చాలా బాగుంటుందని కాల్ కట్ చేస్తుంది. తర్వాత శామ్ అక్కడే పడుకుండిపోతుంది. కానీ కొంతసేపటి తర్వాత లైట్స్ వాటంతట అవే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. వెంటనే శామ్ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక దగ్గర వాటర్ ఇంకా మట్టి కనిపిస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ ఉంటుంది. వెంటనే టెలిస్కోప్ దగ్గరికి వెళ్లి అడవిలోకి చూస్తూ ఉంటుంది. ఏదో తన ముందు వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెంటనే అటు పక్కకు రాయి కూడా విసురుతుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు. నిజానికి తన వెనక ఇంటి పైన మనకి ఏదో కనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ తనకి ఏవేవో విజన్స్ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. ఆ విజన్ లో క్రాష్ అయిన ఒక ప్లేస్, అలాగే అక్కడ గాయపడ్డ మనుషులు కనిపిస్తూ ఉంటారు. తర్వాత మార్నింగ్ మళ్ళీ తను నిద్రలేవగానే తన చేతికి ఉన్న కట్టు కనిపించదు. అలాగే అక్కడ ఉన్న గాయం గుర్తు ఇంకా పెద్దగా మారుతుంది. తర్వాత శామ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎగ్స్ బయటకు తీసినప్పుడు ఒక ఎగ్ గాల్లో తేలుతూ ఉంటుంది.
అప్పుడు ఆ ఎగ్గును పట్టుకొని మళ్ళీ గాల్లో వదిలేస్తే అది అలాగే గాల్లో తేలుతూ ఉంటుంది. అంతలో అక్కడికి డాక్టర్స్ వస్తారు. వాళ్ళు రాగానే తన దృష్టి మళ్ళీ ఆ ఎగ్ కింద పడి పగిలిపోతుంది. తర్వాత డాక్టర్స్ మళ్ళీ తనకి టెస్టులు చేస్తూ ఉంటారు. ఆ టెస్టులు చేస్తూ ఉన్నప్పుడే శామ్ కాలికి గాయమవుతుంది. కానీ తన గాయాన్ని పట్టించుకోకుండా నేను నార్మల్ గానే ఉన్నాను అంటుంది. అలా టెస్టులు చేసిన తర్వాత తను చాలా అలసిపోతుంది. అప్పుడే మిచెల్ వచ్చి తనతో ఈ టెస్టులు కష్టంగానే ఉంటాయి, కానీ నాసాకు ఇవి చాలా అవసరం అంటుంది. అప్పుడే మిచెల్ మళ్ళీ అడుగుతుంది, ఇప్పుడు మళ్ళీ నీకు ఏదైనా ప్రాబ్లం గా ఉందా, ఏదైనా వింత వింతగా అనిపిస్తుందా అంటుంది. కానీ తన దోస్తు తనతో చెప్పింది కదా, ఏమీ పట్టించుకోకుండా అంతా నార్మల్ గానే ఉంది అని చెప్పమని. అలాగే మిచెల్ కి చెప్తుంది. అలా మిచెల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత శామ్ తన భర్త మార్క్ కి కాల్ చేస్తుంది. తనతో మాట్లాడుతూ నేను నార్మల్ అయిన తర్వాత మనం అందరం ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్దాం అంటుంది. కానీ మార్క్ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా అవేమీ వద్దులే, నువ్వు వచ్చిన తర్వాత మన ఇద్దరం డివోర్స్ తీసుకుందాం అంటాడు. ఆ మాట వినగానే శామ్ చాలా ఫీల్ అవుతుంది. నిజానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆ పాప ఈజీని వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఉంటారు. తన భర్తతో ఉండడానికి, తన కూతురుతో కలిసి బతకడానికి కూడా శామ్ కి టైం ఉండదు. అందుకే మార్క్ తనతో విడిపోవాలి అనుకుంటాడు. అప్పుడు శామ్ మాత్రం ఇప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడే విడిపోవడం గురించి మాట్లాడాలా అంటుంది. కానీ మార్క్ మాత్రం మాట్లాడాలి, నీకు మాతో గడిపేంత టైం లేదు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మధ్యలో ఈజీ వచ్చి తను వేసిన డ్రాయింగ్ ని చూపిస్తుంది. తను స్పేస్ లో కొంతమంది ఉన్నట్టు డ్రాయింగ్ వేసి ఉంటుంది. తర్వాత శామ్ ఒక్కతే అడవిలో నడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా మళ్ళీ తన చెవుల్లో అదే పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినిపిస్తున్నప్పుడే కొంతమంది దేన్నో వెతుకుతున్నట్టు విజన్స్ కనిపిస్తాయి. అలా కొంతసేపటికి నార్మల్ అయ్యాక తన ముందు ఒక తాడు కనిపిస్తుంది. ఆ తాడుని ఫాలో చేస్తూ ముందుకు వెళ్తే ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయి దగ్గరికి వెళ్లి దాన్ని పైకి ఎత్తితే అప్పుడే తనకి నిజం తెలుస్తుంది. అది ఫేక్ రాయి అయి ఉంటుంది. దాని కింద ఒక కెమెరాని ఫిట్ చేసి ఉంటారు. తర్వాత ఇంకో వైర్ కనిపిస్తుంది. ఆ వైర్ ని కూడా ఫాలో చేస్తూ వెళ్తే అక్కడ కూడా కెమెరా ఉంటుంది. అలా చుట్టుపక్కల చాలా కెమెరాల్ని ఫిక్స్ చేసి ఉంటారు. ఆ కెమెరాలు మొత్తం చూసిన తర్వాత చాలా భయం వేస్తుంది. కంగారుగా ఇంట్లోకి తిరిగి వస్తూ ఉన్నప్పుడే తన కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. కానీ కళ్ళు తెరిచేసరికి మళ్ళీ తను బెడ్ మీద ఉంటుంది. తన తలకి గాయమై ఉంటుంది. బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి ఒక వ్యక్తి తన ముందుకి వస్తాడు. నువ్వు బయట గాయంతో కింద పడి ఉన్నావు, అందుకే నిన్ను లోపలికి తీసుకువచ్చాను అంటాడు. అప్పుడే శామ్ అసలు నువ్వు ఎవరు అంటుంది. అలా వెనక్కి తిరిగి చూస్తే వెనుక వాళ్ళ నాన్న విలియం ఉంటాడు. అప్పుడే విలియం శామ్ తో నేను ఇంట్లోకి వచ్చాను, ఎవ్వరు నాకు కనిపించలేదు, అందుకే నేను వెతకడం కోసం మనుషుల్ని పంపించాను, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎందుకు వెళ్తున్నావు అంటాడు. అప్పుడే శామ్ బయట తను చూసిన కెమెరాల గురించి చెప్తుంది. దానికి విలియం ఇక్కడ చాలా సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయి, కానీ వాటి గురించి నేను నాసాకి చెప్పలేదు అని ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేసి శామ్ ని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపల చాలా పెద్ద ఏరియా ఉంటుంది. ఇక్కడ దేశానికి ముఖ్యమైన వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తీసుకువచ్చి దాచిపెడతారు. అలాగే లోపలికి వెళ్లి విలియం ఒక బటన్ ని ఆన్ చేయగానే తన ముందు బయట ఉన్న కెమెరాలకి సంబంధించిన మొత్తం ఫుటేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడే విలియం శ్యామ్ తో ఈ ఇంటిపైకి ఏదైనా ప్రమాదం వచ్చినా అప్పుడే తెలిసిపోతుంది. అలాగే ఈ ఇల్లు కావాలనుకుంటే ప్రమాదం వచ్చినప్పుడు అటాక్ కూడా చేయగలదు, అటాక్ చేయాలంటే నీ అవసరం ఏం లేదు, మేమే ఆపరేట్ చేయగలమని శామ్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళు వెళ్లిపోగానే కెమెరాలో ఏదో విన్నట్టు అనిపిస్తుంది. తర్వాత శామ్ మళ్ళీ తన చెయ్యిని చూసుకుంటే దాని గుర్తు ఇంకా పెద్దగా మారి ఉంటుంది. వెంటనే ఫోటో తీసి తన దోస్తుకి పంపిస్తుంది. అప్పుడు తన దోస్తు ఇదేదో చిన్న మరకనేలే, మరక మంచిదే, మాయమైపోతుంది అని చెప్తుంది. తర్వాత శామ్ స్నానం చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా బయట గాలి వీచడం ఆగిపోతుంది. ఏదో వింత వింత సౌండ్స్ వస్తూ ఉంటాయి. పాప చాలా భయపడుతుంది. కానీ మళ్ళీ పెద్దగా గాలి వీచడం స్టార్ట్ అవుతుంది. దాంతో శామ్ చాలా భయపడి వెంటనే మార్క్ కి కాల్ చేస్తుంది. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడు. అలా శామ్ ఫోన్ ని కట్ చేయగానే మళ్ళీ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. భయంతో టార్చ్ లైట్ వేసుకొని బయట వెళ్లి చూస్తే బయట ఎవ్వరూ కనిపించరు. అలా తిరిగి లోపలికి రాగానే లైట్స్ పూర్తిగా ఆఫ్ అవుతాయి. అప్పుడే తన వెనుక ఉన్న డోర్ దగ్గర ఒక వింత ఆకారం తనకి కనిపిస్తుంది. శామ్ చాలా భయపడుతుంది. మళ్ళీ తిరిగి చూస్తే ఆ ఆకారం అక్కడ ఉండదు. ఏంటని చుట్టుపక్కల మొత్తం చూస్తుంది, ఎవ్వరు తనకి కనిపించరు. సడన్ గా మళ్ళీ లైట్స్ కూడా ఆన్ అవుతాయి.
తర్వాత శామ్ భయంతోనే డోర్ దగ్గరికి వెళ్లి అలారం ని యాక్టివేట్ చేసి ఇంటిని మొత్తం లాక్ చేస్తుంది. కానీ కొంతసేపట్లోనే లోపల ఉన్న ఏఐ సిస్టమ్ తనకి వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లోకి ఎవరో వచ్చేశారు, మొత్తం ఇల్లు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది అంటుంది. ఇంటి చుట్టూ ఉన్న డోర్స్, విండోస్ అన్ని మెటల్ డోర్స్ ద్వారా క్లోజ్ అవుతూ ఉంటాయి. శామ్ భయంతో కాల్ చేయడానికి ఫోన్ తీస్తే సిగ్నల్ ఉండదు. అప్పుడే మళ్ళీ తన చెవుల్లో అదే సౌండ్ వినిపిస్తుంది. ఆ భయంకరమైన సౌండ్ వింటూ భయంతో వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవ్వరు కనిపించరు. అప్పుడే బ్యాక్ డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. పరిగెట్టుకుంటూ తను అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుంది. కానీ తనని ఆ ఆకారం ఇంకా స్పీడ్ గా ఫాలో చేస్తుంది. అలా తను కిందకి వెళ్లి లైట్స్ మొత్తం ఆన్ చేస్తుంది. కానీ అక్కడ ఏ లైట్ ఆన్ అవ్వదు. అలా భయంగా చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే పక్కన ఉన్న డోర్ ని ఎవరో ఓపెన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే శామ్ టార్చ్ ని ఆ హ్యాండిల్ పైకి వేసి అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ డోర్ ని ఎవరు ఓపెన్ చేయరు. వెంటనే శామ్ వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని బయటికి వస్తే బయట ఎవ్వరు కనిపించరు. కానీ తన వెనుక ఉన్న మొక్క మాత్రం కదులుతుంది. దాంతో భయపడి తన టార్చ్ ని కిందకి పడేస్తుంది. అలా మళ్ళీ ఆ టార్చ్ ని తీసుకొని ఆ మొక్క పైకి వేసి చూస్తే ఒక భయంకరమైన ఆకారానికి సంబంధించిన చెయ్యి బయటికి వస్తున్నట్టు కనిపిస్తుంది. భయంతో శామ్ అక్కడి నుంచి వాళ్ళ నాన్న చూపెట్టిన ఆ బంకర్ లోపలికి వెళ్లి డోర్ ని లాక్ చేసుకొని కెమెరాస్ ని ఆన్ చేసి మొత్తం చూస్తూ ఉంటుంది. ఆ కెమెరాలో ఒక వింత ఆకారం బయట గార్డెన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లైట్స్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ అవగానే ఆ క్రీచర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మార్నింగ్ అయ్యే వరకు శామ్ అక్కడే పడుకుండిపోతుంది. అలా తనకి మెలకు రాగానే పరిగెట్టుకుంటూ తను బయటికి వస్తే బయట విలియం ఇంకా తన టీం కనిపిస్తారు. అప్పుడే విలియం జనరేటర్ లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, టీం ని పంపించాను, చెక్ చేస్తున్నారు అంటాడు. కానీ శామ్ వాళ్ళ నాన్నని పక్కకు తీసుకువచ్చి ఒక క్రీచర్ రాత్రి ఈ ఇంటి పైన అటాక్ చేయడానికి వచ్చిందని చెప్తుంది. దానికి విలియం నేను మొత్తం ఫుటేజ్ ని చెక్ చేస్తాను అంటాడు. తర్వాత డాక్టర్ మిచెల్ వచ్చి మళ్ళీ తనకి టెస్ట్ చేస్తుంది. అలాగే తన చేతి మీద ఉన్న ఆ గుర్తును చూసి దీన్ని ఎక్స్రే తీయించాలి అంటుంది. తర్వాత కొంతసేపటికి మార్క్ ఇంకా ఈజీ ఇద్దరు తనని కలవడానికి వస్తారు. తర్వాత ఈజీ విలియం తో ఒక దగ్గర ఆడుకుంటూ కనిపిస్తుంది. శామ్ మాత్రం మార్క్ తో సీక్రెట్ గా మాట్లాడడం కోసం పక్కకు తీసుకువెళ్లి తనతో చెప్తుంది, నేను రాత్రి ఒక క్రీచర్ ని చూశాను, నాతో పాటు స్పేస్ నుంచి ఒక క్రీచర్ ని నేను వెంట తీసుకొచ్చినట్టున్నాను, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. అప్పుడే మార్క్ తనతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అంతలో ఈజీ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత విలియం ఇంకా శామ్ తను రాత్రి చూసిన మాన్స్టర్ కి సంబంధించిన ఫుటేజ్ ని చెక్ చేయడానికి వెళ్తారు. కానీ ఎక్కడైతే మాన్స్టర్ కనిపించిందో ఆ కెమెరా మొత్తం బ్లర్ లో ఉంటుంది. అలాగే బయట ఉన్న గార్డెన్ లో ఏ ఆకారం వాళ్ళకి కనిపించదు. దాంతో విలియం నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, ఇలా స్ట్రెస్ తీసుకొని మొత్తం అందరినీ కంగారు పెట్టకు అంటాడు. అలా విలియం అక్కడి నుంచి వెళ్లిపోగానే శామ్ మొత్తం ఇంటిని మళ్ళీ స్కాన్ చేస్తుంది. అప్పుడే తనకి 9 మంది ఇంట్లో ఉన్నట్టు స్కాన్ లో కనిపిస్తుంది. అంటే తన ఫ్యామిలీ కూడా వచ్చింది కదా, అందరినీ కౌంట్ చేసి ఉంటుంది. తర్వాత మార్క్ ఇంకా శామ్ ఈజీని తీసుకొని అలా పక్కన ఉన్న అడవిలోకి వెళ్తారు. కానీ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడే భయంకరమైన సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తే వాళ్ళకి ఈజీ కనిపించదు. చాలా సేపు వెతుకుతారు. కానీ సడన్ గా మళ్ళీ ఈజీయే వాళ్ళ ముందుకు వస్తుంది. తన చేతిలో చనిపోయిన పురుగు ఉంటుంది. అలా వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడే మొత్తం అడవిలో ఉన్న పురుగులు ఒక్కసారిగా అరుస్తూ ఉంటాయి. అలాగే పురుగులు వాటంతట అవే చెట్లకు తగిలి చనిపోవడం స్టార్ట్ అవుతాయి. దాంతో భయపడి వీళ్ళు ఇంటి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. అలా వీళ్ళు లోపలికి రాగానే అడవిలో నుంచి చాలా పురుగులు ఇంటిపైకి వచ్చి అటాక్ చేస్తూ మొత్తం విండోస్ ని కవర్ చేసేస్తాయి. బయట నుంచి సూర్యకాంతి అస్సలు లోపలికి రాకుండా కవర్ చేసేస్తాయి. కొంతసేపటి తర్వాత మొత్తం పురుగులన్నీ వెళ్లిపోయి ఉంటాయి. కానీ విండోస్ మొత్తం ఖరాబ్ అయి ఉంటాయి. అలా బయటికి వచ్చి చూస్తే విండోస్ కిందే అన్ని పురుగులు చనిపోయి ఉంటాయి. తర్వాత నాసా టీం వచ్చి మొత్తాన్ని క్లీన్ చేస్తారు. అలాగే తనతో ఇదేదో నార్మల్ విషయం లాగా అనిపించడం లేదు, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటాడు. అప్పుడే శామ్ తన క్యాప్సూల్ టెస్ట్ ఏమైందని అడుగుతుంది. దానికి నాసా వాళ్ళు ఇంకా టెస్ట్ రిపోర్ట్ రాలేదని చెప్తారు. అప్పుడే మార్క్ ఈజీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ వెళ్లిపోవడానికి ముందు నేను రాత్రికి వస్తానులే అని చెప్పి వెళ్తాడు. తర్వాత శామ్ కాల్లో పెయిన్ వస్తుంది. వెంటనే షూ తీసి చూస్తే తన వేలికి గాయమయ్యి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి ఆ గాయాన్ని చెక్ చేస్తే సడన్ గా వేలు విరిగిపోతుంది.
దాంతో పెయిన్ ని తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. అలా బ్లడ్ పోతూనే ఉంటుంది. వెంటనే బ్యాండేజ్ తీసుకొని కాలుకి కట్టి ఐస్ తో కూల్ చేస్తుంది. అప్పుడే మళ్ళీ లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఒక టేబుల్ ని లాక్కుంటూ వచ్చి డోర్ కి అడ్డుగా పెడుతుంది. అలాగే ల్యాప్టాప్ తీసుకొని అందులో చెక్ చేస్తుంది, ఇలాంటి పురుగులు ఎప్పుడైనా వచ్చాయా అని. అప్పుడే తనకి ఇంటర్నెట్ లో ఇలాంటి పురుగులు చాలా చోట్ల వచ్చాయి, అలాగే వాటి వల్ల అయిన గాయాల గురించి కూడా మొత్తం రాసి ఉంటారు. సేమ్ తనకి ఎలాగైతే అయిందో అలాగే ఉంటాయి. అప్పుడు తనకి తన వీపు లోపల ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే మిర్రర్ దగ్గరికి వచ్చి తన వీపును చూస్తే గాయం కాలి నుంచి అక్కడి వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. అప్పుడే మళ్ళీ భయంకరమైన వాయిస్ తనకి వినిపిస్తుంది. ఆ వాయిస్ ని విని భయంతో ఇంటి అలారమ్స్ ని ఆన్ చేసి అండర్ గ్రౌండ్ లోకి పరిగెడుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ వాయిసే వినిపిస్తూ ఉంటుంది. శామ్ భయంతోనే మార్క్ కి కాల్ చేస్తుంది. మార్క్ నేను ఇంటికి వస్తున్నాను అంటాడు. కానీ శామ్ మాత్రం నేను మంచి అమ్మని అవ్వగలిగానా అంటుంది. మార్క్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే ఏఐ కూడా చెబుతూ ఉంటుంది, లాక్ డౌన్ స్టార్ట్ అయింది, ఇల్లు మొత్తం లాక్ అవ్వబోతుంది అని. శామ్ మాత్రం మార్క్ తో చెప్తుంది, ఇంట్లో ఎవరో ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది అని బంకర్ వైపు పరిగెడుతుంది. అలా బంకర్ లోపలికి వెళ్తూ ఉంటే తన వీప్ మీద చాలా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ని తట్టుకోలేక తను స్లిప్ అయ్యి ఆ స్టెప్స్ పై నుంచి బంకర్ లోపలికి పడిపోతుంది. వీప్ మీద ఉన్న తన చెయ్యిని తీసి చూస్తే తన చెయ్యికి ఏదో జెల్ లాగా అంటుకుని ఉంటుంది. అలాగే తన ఫోన్ చూస్తే కింద పడినప్పుడు పగిలిపోతుంది. వెంటనే తను కెమెరాస్ ఉన్న రూమ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఆ కెమెరాస్ దగ్గర ఇంటిని స్కాన్ చేస్తే తను కాకుండా ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే కెమెరాస్ లో ఆ మాన్స్టర్ ఇంట్లోకి వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అప్పుడు శామ్ మళ్ళీ ఇంటిని స్కాన్ చేస్తే పైని ఫ్లోర్ లో ఇంకొకరు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్న ఇంకో బటన్ ని నొక్కగానే పైనుంచి స్మోక్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత శామ్ కిచెన్ లోపలికి వస్తే అక్కడ కూడా ఆ భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ని తట్టుకోలేక వెళ్లి కబోర్డ్ లో దాక్కుంటుంది. అప్పుడే బయట నుంచి ఒక మాన్స్టర్ తనని వెతుకుతూ లోపలికి వస్తుంది. కానీ ఆ మాన్స్టర్ తనని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా మాన్స్టర్ వెళ్ళిపోగానే శామ్ బయటికి వస్తుంది. కానీ ఇంకో మాన్స్టర్ కూడా అప్పుడే వస్తుంది. దాంతో మళ్ళీ వెళ్లి కబోర్డ్ లో దాక్కుంటుంది. అలా ఆ మాన్స్టర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోగానే శామ్ భయంతో ఆ డోర్ లోపల నుంచి బాత్రూమ్ లోకి వచ్చి బాత్రూమ్ ని లాక్ చేసుకుంటుంది. అలా ఇప్పుడు తన గాయమైన చెయ్యి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. తన కట్టును తీసి చూస్తే ఆ చెయ్యి మొత్తం విచిత్రంగా మారి ఉంటుంది. భయంగా ఏం జరుగుతుందో అని అటు ఇటు చూస్తున్నప్పుడే తనకు వెంటిలేటర్ కి సంబంధించిన విండో కనిపిస్తుంది. వెంటనే ఆ విండోని ఓపెన్ చేసి వెంటిలేటర్ ద్వారా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ బయట మార్క్ ఇంకా ఈజీ ఇద్దరు ఆ ఇంటి దగ్గరికి వస్తారు. మార్క్ ఆ ఇంటిని చూస్తే లాక్ డౌన్ పడి ఉంటుంది. వెంటనే శామ్ కి కాల్ చేస్తాడు. కానీ తన ఫోన్ కలవదు. డోర్ దగ్గరికి వచ్చి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో ఈజీ బయట దేన్నో చూస్తుంది. దాన్నే ఫాలో చేస్తూ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మార్క్ ఈజీ దగ్గరికి రాగానే ఈజీ దూరంగా వెలుగుతున్న లైట్ ని చూపిస్తుంది. ఇప్పుడు శామ్ ఆ వెంటిలేటర్ ద్వారా పరిగెట్టుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఒక మాన్స్టర్ తన కాలుని పట్టుకొని లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ శామ్ తప్పించుకోవడానికి ట్రై చేసి తన చెయ్యితో ఆ మాన్స్టర్ పై అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు వీప్ మీద ఎక్కడైతే తనకు గాయమైందో అది మెరవడం స్టార్ట్ అవుతుంది. అలా పరిగెట్టుకుంటూ ముందు ఉన్న స్టెప్స్ ద్వారా బయటికి వస్తే తను డైరెక్ట్ గా అడవిలోకి వచ్చి ఉంటుంది. అలా అడవిలో భయంతో పరిగెడుతూ ఉంటే తనకు ఎక్కడెక్కడైతే గాయాలయ్యాయో అక్కడ మొత్తం మెరవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అడవిలో ఆ భయంకరమైన సౌండ్స్ తప్ప తన ఫ్యామిలీ వాళ్ళు తన కోసం వెతుకుతూ పిలుస్తున్న పిలుపులు మాత్రం తనకి వినిపించవు. అలా భయంగా పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే విలియం కూడా మనకి కనిపిస్తాడు. తను మొత్తం బెటాలియన్ ని వేసుకొచ్చి ఉంటాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ఆ క్రీచర్ ని కెమెరాలో చూసి ఉంటాడు. అప్పుడే తన టీమ్ తో చెప్తాడు, మనం ఇప్పుడు వేటాడబోయేది ఒక జంతువుని కాదు, క్రీచర్ ని. అది చాలా తెలివైంది, మనకంటే చాలా తెలివైంది, జాగ్రత్తగా దాన్ని వేటాడాలి అంటాడు. విలియం కూడా బంకర్ దగ్గరికి వస్తాడు. బంకర్ మొత్తం ఓపెన్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ అడవిలో శామ్ పరిగెడుతూ అలసిపోతుంది. ఇంకా భయంకరమైన అరుపులు తన దగ్గర కూడా వస్తూ ఉంటాయి. దాంతో తను పరిగెట్టలేక మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు ఫ్యామిలీ ఉంది అని. అప్పుడే ఒక క్రీచర్ తన ముందుకు వచ్చి తన ఫేస్ ని పైకెత్తి తనతో అంటుంది, నువ్వు నన్ను అర్థం చేసుకోగలవా అని. ఆకారం చాలా
అమాయకంగా మాట్లాడుతుంది. అలాగే ఆ ఆకారం మాట్లాడిన మాటలు కూడా శామ్ కి అర్థమవుతాయి. ఆ క్రీచర్ వెనకే మిగతా క్రీచర్స్ కూడా వస్తాయి. అలాగే ఆ క్రీచర్ శామ్ తో అంటుంది, నిన్ను మేము చాలా మిస్ అయ్యాము అని. దానికి శామ్, అసలు మీరు ఎవరు? దానికి క్రీచర్, మేము మీ ఫ్యామిలీ అంటుంది. అక్కడ ఏం జరుగుతుందో శామ్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే ఆ క్రీచర్ శామ్ తలపై తన తలని పెట్టి, ఇప్పుడు అన్ని గుర్తు తెచ్చుకో అంటుంది. అప్పుడే శామ్ కి విజన్స్ గుర్తుకు వస్తాయి. నిజానికి శామ్ ఒక ఏలియన్ అయి ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం ఏలియన్స్ భూమిపైకి వచ్చినప్పుడు విలియం వాటిపై అటాక్ చేస్తాడు. దాంతో ఏలియన్స్ అక్కడ నుంచి పారిపోతాయి. శామ్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. కానీ ఒక డివైస్ సహాయంతో తను మనిషి రూపంలోకి వస్తుంది. అలా విలియం అక్కడికి రాగానే చిన్న పిల్లగా ఉన్న శామ్ కనిపిస్తుంది. ఎవరు అక్కడ లేకపోవడంతో ఆ పాపని ఎవరో వదిలేశారు అనుకొని దత్తత తీసుకొని విలియమే పెంచుతాడు. కానీ అప్పటి నుంచి కూడా ఏలియన్స్ తనని ఫాలో చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తన మనిషి రూపం పోయి ఏలియన్ రూపంలోకి వస్తుంది అని వాళ్ళే ఆ క్యాప్సల్ ని కూడా డ్యామేజ్ చేసింది. అలా ఏలియన్ తో శామ్ ఉన్నప్పుడే అప్పుడే మార్క్ ఇంకా ఈజీ అక్కడికి వస్తారు. మెరుస్తున్న శామ్ ని చూసి ఈజీ చాలా భయపడుతుంది. కానీ శామ్ మాత్రం, నీకు ఏమి కాదు, ఎవ్వరు నిన్ను బాధ పెట్టరు అంటుంది. అప్పుడే విలియం అక్కడికి వస్తాడు. తను శామ్ తో అంటాడు, నాకు ముందు నుంచే తెలుసు నువ్వు ఎవరో అనేది. అందుకే నేను కావాలని నిన్ను ఆస్ట్రోనాట్ గా మార్చి స్పేస్ లోకి పంపించాను. అప్పుడైనా నీ వాళ్ళు నీ కోసం తిరిగి వస్తారని అంటాడు. అప్పుడే విలియం శామ్ తో, నీ వాళ్లకు చెప్పు మాకు లొంగిపోమని, లేదంటే అందరిని చంపేస్తామని తన టీం ని పిలుస్తాడు. కానీ శామ్ మాత్రం దానికి ఒప్పుకోదు. దాంతో విలియం శామ్ కి గన్ గురి పెడతాడు. కానీ మార్క్ విలియం ని పట్టుకొని తనపై అటాక్ చేస్తాడు. అదే టైంలో శామ్ తన మనిషి రూపాన్ని పూర్తిగా వదిలేసి ఏలియన్ రూపంలోకి వస్తుంది. అప్పుడే ఆర్మీ కూడా వీళ్ళని పట్టుకోవడానికి అడవిలోకి వస్తూ ఉంటుంది. దాంతో మార్క్ శామ్ తో అంటాడు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. అలాగే ఈజీ కూడా శామ్ చెయ్యి పట్టుకొని తనకి సెండ్ ఆఫ్ ఇస్తుంది. అలా ఏలియన్ రూపంలోకి వచ్చిన శామ్ తన ఫ్యామిలీతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్మీ వాళ్ళు అక్కడికి వచ్చే లోపు ఏలియన్ స్పేస్ షిప్ లో శామ్ ఇంకా తన ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి స్పేస్ లోకి వెళ్ళిపోతారు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే ఛానల్ కి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.